నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మాతృత్వం గొప్పతనం గురించి మాట్లాడండి అంటే మనందరికీ ఒళ్ళు పులకరించిపోతుంది. కవులు కావ్యాలు రాస్తారు, పాటలు కవితలు అల్లేస్తారు. తల్లులు లేందే పిల్లలు లేందే ఈ దేశానికి అసలు భవిష్యత్తే ఉండదని నాయకులైతే బల్లగుద్ది మరీ చెప్తారు. నిజమే కదండి. నేటి శిశువే రేపటి పౌరుడు, ఓటరు కూడా. పిల్లలు లేని ప్రపంచాన్ని మనం అసలు ఊహించలేం. పిల్లలు లేకపోతే మరో 100 ఏళ్లలో ఈ భూలోకం పైన నరమానవుడన్నవాడే ఉండడు. అంటే మానవజాతే అదృశ్యమైపోతుందన్నమాట. మన జీవితాల్లో వెలుగు నింపి మనల్ని సంతోషపెట్టేందుకే కాదు, ప్రపంచంలో మానవజాతి మనుగడకు కూడా పిల్లలు అత్యంత ఆవశ్యం. మరి అలాంటి పిల్లల్ని, వాళ్ళని మానవజాతికి అందించే తల్లుల్ని ఎంత అపురూపంగా చూసుకోవాలండి మనం. ఆహారం, ఆరోగ్యం అనే 2 అంశాల్లో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న వాళ్లలో మాతా శిశువులే అందరికన్నా ముందున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రము కార్యక్రమానికి స్వాగతం. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ వంగివరపు రవికుమార్ గారు. సకలు రాసే సమస్యలకి చక్కటి సలహాలు, సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఒక సఖి కాకినాడ నుంచి ఉత్తరం రాస్తున్నారండి. నమస్కారం అండి, నా పేరు శుభలక్ష్మి. మా హస్బెండ్ చాలా ఎక్కువ తాగుతూ ఉంటారు. మా అమ్మా నాన్నకి కానీ వాళ్ళ అమ్మా నాన్నకి కానీ ఈ విషయం తెలీదు. మాకు 2 ఆడపిల్లలు, 2 పెద్దవాళ్ళు అవుతున్నారు. కానీ నాకేం చేయాలో పాలుపోవడం లేదు. ఒక మంచి సలహా ఇవ్వగలరు అని అడుగుతున్నారు. ఇది కామన్గా మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా మొత్తం దేశంలోనే ఇటువంటి పరిస్థితి చాలామంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్నారమ్మా. చాలా మటుకు ఏమవుతుందంటే తల్లిదండ్రులకు తెలియదు అనుకుంటారు. కానీ ఇది మీరు చెప్పినట్టుగా తల్లిదండ్రులు తెలియకుండా ఉండదు మొట్టమొదటిగా. ఎందుకంటే అబ్బాయి తల్లిదండ్రులకి అబ్బాయి యొక్క ప్రవర్తన 21 సంవత్సరాలు ఇంట్లో పెరుగుతారు కాబట్టి తప్పకుండా తెలిసి ఉంటుంది. రెండోది, మీ తల్లిదండ్రులు మీరు చెప్పట్లేదు అంటే కారణం ఏమవుతుందంటే ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారన్నప్పుడు సమస్యగా చూస్తున్నారు. అంతకుముందు ఏం జరుగుతుందంటే కొన్ని విషయాలలో మోడ్రన్గా ఉంటున్నాం అనుకుంటూ కొన్ని అలవాట్లకి ఆటకాయితనంగా మొదలవుతాయి. అవి రాను ఏమవుతుందంటే వ్యవహారంగా మన దీనికి అలవాటుగా మారిపోతుంది. దీనికి మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మీ పెద్దవాళ్ళతో ఎవరినన్నా మీరు బాగా నమ్మిన వ్యక్తితో మొట్టమొదటిగా మాట్లాడాలి. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పనిసరిగా చర్చించవలసిన విషయం. తర్వాత అతనికి అలవాటు రెగ్యులర్గా ఉన్నప్పుడు ఇటువంటివి చేస్తున్న విషయం అన్నప్పుడు మీరు ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి దానికి ఒక ట్రీట్మెంట్ ఇప్పించడం ఇవాళ రేపు చాలా చోట్ల దొరుకుతుంది. ఇది అవసరం. ఒకవేళ అతను రారు చెయ్యరు ఇది అన్నప్పుడు పిల్లలకి మనకి అతని యొక్క ఒత్తిడి వీళ్ళ మీద పడకుండా ఉండటానికి మీ పెద్దవాళ్ళు మీరు కలిసి తప్పకుండా ఒక సహాయం అనేది తీసుకోవాలమ్మా. కారణం ఏంటంటే మీకున్నది 2 ఆడపిల్లలు. ఈ ఆడపిల్లల యొక్క భవిష్యత్తులో మీరు ధైర్యం ఇవ్వకపోతే రేపు రాబోయే భవిష్యత్తులో వాళ్ళ భర్తల దగ్గర నుంచి కూడా ఒత్తిడికి ఎక్కువగా లోనవుతుంటారు. ఈ ఒత్తిడికి మీరు మొట్టమొదటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళుంటే ఈ సమస్య నుంచి తప్పకుండా బయటికి వెళ్ళారు. ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నారని సమస్యగా చూస్తున్నారు. ఇది తప్పు మన దగ్గరే ఉంటుంది. ఈ తప్పును రెక్టిఫై చేసుకోవటానికి తప్పకుండా పెద్దవాళ్ళతో మాట్లాడి పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటూ అవసరమైనప్పుడు డాక్టర్లని, సైకాలజిస్ట్ని సంప్రదిస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అంటే వాళ్ళ అమ్మా నాన్నకి కానీ వీళ్ళ అమ్మా నాన్నకంటే పెద్దరికం కాదండి, ఏదైనా గొడవలు అయితే అని ఫ్రెండ్స్ ద్వారా చెప్పించవచ్చు అంటారా? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక విషయమ్మా. స్నేహితులు అనగానే అతనికి అహం అనేది అడ్డం వస్తుంది. ఒక స్నేహితుడితో చెప్పించినప్పుడు అహం అనేది అడ్డం వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఒక మంచి స్నేహితుడైనా కానీ ఇటువంటి విషయాలలో వచ్చేటికల్లా చెప్తున్నప్పుడు అతనిలో ఉన్న లోపాలని ఇతను ఎత్తి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ నీకు ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళతో సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళు ఎందుకు అన్నానంటే ఇక్కడ నీ ఆడపిల్లలకి రేపు ఒక తోడు కావాలి. అంటే ఒక సహాయంగా ఏదన్నా కార్యక్రమం జరిగినా వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా జరిగినా కానీ ఒక పెద్ద మనిషిగా ఒక వ్యక్తి కావాలి. అప్పుడు వాళ్ళ సహాయం కావాల్సినప్పుడు ఇటువంటి సమస్యలు అప్పుడు తెలిసినాయి అంటే నీ మీద నింద వేస్తారు.
అర్థమైంది కదమ్మా. ఇంట్లో వాళ్ళకి మొట్టమొదటిగా తెలిసి ఉంటే వాళ్ళ నుంచి రానప్పుడు అప్పుడు అతనికి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి కానీ తీసుకోవచ్చు. మొట్టమొదటిగా కొన్ని విషయాలు ఇంట్లో వాళ్ళకి తెలిసినంత ఇదిగా బయట వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకని వాళ్ళ సలహాలు తీసుకుంటే, వాళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకుంటే తప్పకుండా పరిష్కారం దొరుకుతుందమ్మా. అంటే సార్, ఈ ఇద్దరు ఆడపిల్లల పట్ల ఆ తల్లి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మొట్టమొదటిగా ఈ తల్లి చేయాల్సినది ఏంటంటే, ఆ ఇద్దరు ఆడపిల్లలకి చదువులో ఎటువంటి లోపం లేకుండా చక్కగా చదివించాలన్నమాట. తర్వాత ఆ పిల్లలకి పెట్టే ఆహారంలో నాణ్యతతో, ఎందుకంటే ఎప్పటికీ ప్రతి మగవారే ఇట్లే అని అభిప్రాయం ఆ పిల్లలకు ఉంటుంది. ఆ అభిప్రాయం నుంచి బయటికి పంపించాలంటే పిల్లల దగ్గర తండ్రి గురించి చెడుకు ఎక్కువగా మాట్లాడకుండా, ఇది మార్చడానికి మనం అందరం కలిసి చేసుకుంటామని అప్పుడప్పుడు ఇంట్లో సమైక్యంగా మాట్లాడుకుంటూ, పిల్లలు నాన్న పట్ల ప్రేమ ఎక్కువ చూపిస్తూ, నాన్న ఇది ఒక్కటి లేకపోతే మన ఇది బాగుంటుంది అనేది ఫస్ట్ ఒక చిన్న ప్రోవోకేషన్ చేయాలి. లేకపోతే పిల్లలు చెప్తున్నారని చెప్పి కూడా అతను బాధపడవచ్చు, నా పిల్లలు నాకు ఇచ్చింది అంటే. ఇది మొట్టమొదటిగా తల్లి చేయాల్సింది. రెండోది, పిల్లలకి మనకి వాళ్ళ ఒక మనిషి యొక్క ఇది ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఆడపిల్లలు బయట వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడతారమ్మా. ఇది కాకుండా ఉండటానికి ఏం చేయాలంటే, పిల్లలతో తల్లి ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. ఏం జరుగుతుందన్న, వాళ్ళు ఏమైనా సమస్యలు చెప్తున్నప్పుడు చక్కగా వినటం, దాని పరిష్కారాన్ని కావాలనుకున్నప్పుడు తన స్థాయి మించినవైతే బయటికి వెళ్ళి చక్కగా కనుక్కోవటం చేయటము. పిల్లల యొక్క వస్త్రధారణలో, ఎందుకంటే తండ్రి సక్రమంగా లేడు కాబట్టి చూసేవారి యొక్క ఆలోచనలు కూడా సక్రమంగా ఉండవు. ఇది తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్త, తప్పకుండా తీసుకోవాలి. తర్వాత పిల్లలకి ఎంత బాధ ఉన్నా, ఎంత ఇది చేసినా ధైర్యంగా ఎదురు తిరిగి మాట్లాడగలిగేది. ఇప్పుడు అవసరమైనప్పుడు ఇది మేము చేయగలము, అవసరమైతే మేము ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళగలము, మేము చెప్పగలము అనే ధైర్యంగా కూడా వాళ్ళలో చెప్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే, సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కారం దొరకటానికి అవుతుంది. మొదట ప్రేమతో లాలించి చెప్పాలి, ఎప్పుడు బెదిరించి చెప్పకూడదు. రెండవది, పిల్లలని ఇంటికి ఆలస్యంగా వస్తున్నా, లేకపోతే చెప్పకుండా ఎటన్నా వెళ్తున్నా తెలియంగానే తల్లి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఇటువంటి విషయాలు ఇంట్లో ఎప్పుడైతే వాళ్ళకి సక్రమంగా పరిస్థితులు లేవో, పిల్లలు ఎక్కువగా బయట తిరగటము ఇవి జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటం ఇట్లాంటివి, ఇది సమస్యలకు కారణం అవుతూ ఉంటుంది ఇవాళ రేపు. దీని నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా తండ్రి బాధ్యత కూడా కొంత తీసుకొని తను చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. అదేండి, ఎప్పుడైతే ఇది చేయగలుగుతారో ఆ పిల్లల భవిష్యత్తులో పైకి ఉజ్వలంగా రావటానికి, ఒక మంచి మార్గదర్శకురానికి, ఒక తల్లి మొదట గురువు అన్న స్థానానికి మార్గదర్శకురాలు అవుతుందన్నమాట. ఈ సఖీ రాసిన సమస్యకి చక్కటి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు రవి గారు. ఏమండి, మన దేశంలోనూ నవజాతి శిశువుల మరణాల సంఖ్య లక్షల్లో ఉందండి. అందాక ఎందుకు, మన రాష్ట్రంలోనే ఏటా సుమారు 69,000 మంది శిశువులు మృత్యువాత పడుతున్నారు. వైద్యం అందక, పోషకాహార లోపాల వల్ల ఇలా పిల్లలు చనిపోతూనే ఉన్నారు. నవమాసాలు మోసి బిడ్డల్ని కన్న తల్లులకి పిల్లల మరణాలు ఎంత దుఃఖాన్ని, కడుపుకోతని కలిగిస్తాయో మాటల్లో చెప్పలేం. దేశ భవిష్యత్తుకు, మానవజాతి మనుగడకు బాలలు అత్యంత అవసరం అని మనం మాటల్లో చెప్పడం కాక చేతల్లో చూపించగలిగితే ఇలా అనవసరంగా మన నిర్లక్ష్య వైఖరి కారణంగా శిశు మరణాలు జరిగేవి కావు. వ్యక్తులుగా మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు కలిసికట్టుగా పసిపిల్లల్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది కదా. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు హిమబిందు గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే హిమబిందు గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మరి ఈ రోజు మన సర్కిల్ కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? బీన్స్ స్వీట్ కార్న్ మంచూరియా. బీన్స్ స్వీట్ కార్న్ మంచూరియా. ఓ సూపర్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను, చెప్పండి. ఆయిల్, ఉల్లికాడలు, తురిమిన క్యారెట్, కార్న్ ఫ్లోర్, తరిగిన క్యాప్సికమ్, తరిగిన ఆనియన్స్, మైదా, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, తరిగిన బీన్స్, ఉడికించిన స్వీట్ కార్న్, గార్లిక్ చిల్లీ సాస్, సోయా సాస్,
అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఒక బౌల్ బౌల్ తీసుకుందామా? ఓకే. తురిమిన క్యారెట్, కట్ చేసిన బీన్స్ ముక్కలు, ఓకే. ఉడికించిన స్వీట్ కార్న్, ఓకే. అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఓకే. కార్న్ ఫ్లోర్. సో ఇవన్నీ ఏమైనా డీప్ ఫ్రై చేయాలా అండి? అవునండి. సో ఆయిల్ పెట్టేసుకుందాం. పెట్టేసుకుందాం. కొద్దిగా మైదా, సాల్ట్ కొద్దిగా. ఓకే. దీన్ని మిక్స్ చేసుకోవాలా? ఉండగా కడుపుకుందాం. ఈలోపు నేను ఆయిల్ వేసేస్తాను. ఓకే అండి. డీప్ ఫ్రై కండి? డీప్ ఫ్రై కండి. సో అన్నీ మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే వాటర్ వేసుకోవచ్చా కొంచెం? అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే. మొత్తం బాగా కలుపుకొని బాల్స్ లా చేసుకోవాలి కదా? అవునండి. సో దాన్ని చిన్న చిన్న ఉండలుగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మంచూరియాలా రెడీ చేసుకోవాలి. ఓకే. సో అన్నీ అలా ఉండలు రెడీ చేసి పెట్టుకుందామా అండి ఆయిల్ వేడేలోపు? ఓకే అండి. ఓకే అండి, బాల్స్ రెడీ చేసుకున్నాం కదా. సో ఆయిల్లో వేసేద్దామా? వేసేద్దాం. ఓకే. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది కదా? అవునండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడు లోపల కూడా బాగా బాయిల్ అవుతుంది. సో ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, తీసేద్దామా? తీసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే, తీసాం కదండి. నెక్స్ట్ అండి ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇంకో ప్యాన్ పెట్టుకోవాలా? అది పెట్టేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా? ఇంకా కొద్దిగా ఆనియన్స్ వేస్తామండి. ఓకే. తర్వాత కొంచెం కరివేపాకు. ఓకే. ఆనియన్స్ తర్వాత కరివేపాకు. కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన బీన్స్ ముక్కలు, కట్ చేసిన అల్లం ముక్కలు, కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు. సో ఇవి ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఓకే. ఆయిల్లో బాగా ఫ్రై అయింది కదండి. ఫ్రై అయింది. తర్వాత సోయా సాస్ కొంచెం వేస్తాం. కొద్దిగా సోయా సాస్. ఓకే. కొద్దిగా చిల్లీ గార్లిక్ సాస్. ఓకే. కొద్దిగా పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా. కొద్దిగా ఉల్లికాడలు. ఓకే. సో ఇది ఫ్రై చేస్తున్నాం కదా, కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలా? అవునండి. కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేస్తున్నాం. కొద్దిగా వాటర్. సో కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకుని వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. వేసేయాలైతే ఇందులో వేసేద్దామండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఇందులో వేసుకోవాలి. ఓకే. సో కాసేపు మగ్గనివ్వాలా? మగ్గనించాలి. ఓకే.
కొద్దిగా ఉప్పు, మళ్ళీ స్పైసీ కోసం కొద్దిగా పెప్పర్ పౌడర్. ఇంతసేపు మగ్గనివ్వాలా అండి? మగ్గాలండి. ఓకే, అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్. బీన్స్ స్వీట్ కార్న్ మంచూరియా రెడీ అయిందండి. ఒకసారి టేస్ట్ చేసి చూపండి. తప్పకుండా అండి. చూసారు కదండి హిమబిందు గారు రెడీ చేసిన బీన్స్ స్వీట్ కార్న్ మంచూరియా. మరి దీన్ని టేస్ట్ చేయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బీన్స్ స్వీట్ కార్న్ మంచూరియా కావాల్సిన పదార్థాలు: తరిగిన బీన్స్, బాయిల్ చేసిన స్వీట్ కార్న్, కార్న్ ఫ్లోర్, తురిమిన క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సోయా సాస్, గార్లిక్ చిల్లీ సాస్, మిరియాల పొడి, ఉప్పు, నూనె, కొత్తిమీర, కరివేపాకు. బీన్స్ స్వీట్ కార్న్ మంచూరియా తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో క్యారెట్ తురుము, బీన్స్ తురుము, ఉడికించిన స్వీట్ కార్న్ తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొద్దిగా మైదా, కార్న్ ఫ్లోర్, కరివేపాకు, సాల్ట్ వేసి బాగా కలిపి బాల్స్ లా చేసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకో బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, తరిగిన బీన్స్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి ఆయిల్ లో బాగా ఫ్రై చేయాలి. సోయా సాస్ కొంచెం, గార్లిక్ చిల్లీ సాస్ కొంచెం, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లికాడలు వేసి వాటర్ కలిపిన కార్న్ ఫ్లోర్, ముందుగా రెడీ చేసుకున్న మంచూరియా బాల్స్ వేసి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి బీన్స్ స్వీట్ కార్న్ మంచూరియా రెడీ. చూసారు కదండి బీన్స్ స్వీట్ కార్న్ మంచూరియా కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అంటే మనం బయట కొనుక్కుంటాం కదా మంచూరియా, సేమ్ టేస్ట్లో ఉంది. కరెక్ట్ స్పైస్గా, టేస్టీగా, స్వీట్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి వంటకాన్ని మా సకల కోసం పరిచయం చేసినందుకు మీకు శ్రీ గద్వాల్ వీవర్ సొసైటీ అమీర్పేట్ వారి తరపు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి హిమబిందు గారు రెడీ చేసిన బీన్స్ స్వీట్ కార్న్ మంచూరియా. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలు మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, ఇప్పటికీ గ్రామీణ చిన్న పట్టణ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సదుపాయాలు అంతగా లేవు. వైద్యులు, ఆసుపత్రులు అందుబాటులో ఉండవు. అంతేకాదు వైద్యానికి ఖర్చు చేయగల ఆర్థిక స్తోమత కూడా నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు తక్కువగా ఉంటుంది. 3 పూటల ఆహారం దొరకటమే చాలా కష్టంగా ఉండే కుటుంబాల్లో గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా పౌష్టికాహారం ఇవ్వటం అన్న ఆలోచనకే తావుండదు. పైగా గర్భిణీ స్త్రీలు కూడా చివరి వరకు కాయకష్టం చేసి సంపాదిస్తే గాని కుటుంబం గడవదు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే విశ్రాంతి కానీ పౌష్టిక ఆహారం కానీ తల్లులకి అందే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి పుట్టిన శిశువులు బలహీనంగా, రోగ నిరోధక శక్తి లేకుండా, పౌష్టికాహార లోపాలతో జన్మిస్తూ సరైన వైద్యం అందక మరణిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన వస్త్రాకృతి చైతన్యపురిలో ఉన్న శాన్వి డిజైనర్ బొటిక్ వచ్చిందండి. అండ్ మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ బిందు గారు ఉన్నారు. సో బిందు గారు ఈరోజు మనకి ఎలాంటి డిజైన్స్ని పరిచయం చేయబోతున్నారు తెలుసుకుందామా? నమస్కారం బిందు గారు. నమస్తే ప్రశాంతి. బిందు గారు, ప్రతిసారి మీరు రకరకాల డిజైన్స్ మా సభలకు పరిచయం చేస్తూ ఉంటారు. మరి ఈరోజు ఎలాంటి డిజైన్స్ పరిచయం చేయబోతున్నారండి? జనరల్గా అయితే చిన్నపిల్లలకి వచ్చేసేసి ఫ్రాక్స్ కానివ్వండి, లెహంగా బ్లౌజెస్ కానివ్వండి, ఘాగ్రాస్ కానివ్వండి, జనరల్గా ఇవన్నీ మనం డిజైన్ చేస్తూ ఉంటాము. బట్ కొంచెం వెరైటీగా వెళ్తే డిఫరెంట్గా మనకు జనరల్గా మార్కెట్లో అయితే వెస్ట్రన్ అవుట్ఫిట్లో స్కర్ట్స్ దొరుకుతూ ఉంటాయి. బట్ ట్రెడిషనల్ అవుట్ఫిట్లో మనకి చక్కగా అంబ్రెల్లా స్టైల్లో వచ్చేసేసి మనం ఏదైతే ట్రెడిషనల్ క్లాత్స్ యూజ్ చేసుకొని ట్రెడిషనల్గా కనిపించే చక్కగా స్కర్ట్స్ మాత్రం కనిపించడం చాలా రేర్గా ఉంటుంది ప్రశాంతి. సో అది కొంచెం మనం ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేసుకొని డిఫరెంట్గా మేము ఈసారి మీకు స్కర్ట్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే. సో మరి అలాంటి స్కర్ట్స్ మాకు చూడాలని చూపిస్తారు? ష్యూర్ ప్రశాంతి. ఇది మంచి అంబ్రెల్లా కట్లో వచ్చింది
ప్రశాంతి అంబ్రెలా కట్ లో మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కి డిఫరెంట్ గా ఇది బనారస్ క్లాత్ కాబట్టి డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్ వీవింగ్ లో వచ్చింది. సో దానిలో కాంబినేషన్స్ మనం చూడొచ్చు, వైలెట్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, గోల్డ్ కలర్, 4 కలర్స్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట. సో ఇది కంప్లీట్ గా మనం అంబ్రెలా స్టైల్లో తీసాము. సో పిల్లలకి అంబ్రెలాస్ చాలా బాగుంటాయండి, ఫుల్ గురిగా వచ్చేసేసి చక్కగా కనిపిస్తారు. అండ్ ఇంకోటి స్కర్ట్స్ ఏంటి అని అంటే మనం మరీ పుట్టిన పిల్లలకి అలా స్కర్ట్స్ వేస్తే బాగా కనిపించదు. సో అరౌండ్ 2 years 3 years చాలా చక్కగా కనిపిస్తుంది. 2-3 years నుంచి అమ్మాయిలకి మనం స్కర్ట్స్ అవి వేస్తా ఉంటే వాళ్ళు బుడ్డిగా నడుస్తా ఉంటే చాలా చక్కగా కనిపిస్తారు వాళ్ళు. సో దాంట్లో ఇంకా మనం బ్రైట్ కలర్స్, మంచి కలర్ కాంబినేషన్స్ అవి తీసుకుంటే పిల్లలు చాలా బ్రైట్ గా ముద్దుగా కనిపిస్తుంటారు అన్నమాట. సో దీన్ని మనం ఓన్లీ మెటీరియల్ పైన కాన్సన్ట్రేట్ చేసాం, కలర్ఫుల్ మెటీరియల్ తీసుకున్నారు కదా, స్టిచ్ చేశారు. సో వర్క్ అనేది మనకి ఇక్కడ లేదు. వర్క్ చేస్తే ప్రశాంతి ఏమైతుందంటే పిల్లలకి గుచ్చుకోవడం కానివ్వండి అలాంటివి. సో ఇవి మనం జనరల్ గా చిన్న పార్టీస్ కి పిల్లలకి వేస్తా ఉంటాము. కానీ ఏంటంటే వర్క్ అనేది జస్ట్ ఇలా వేసి తీసే పార్టీస్ కి అంటే ఒక 1 hour కి అలా అయితే పిల్లలు కూడా ఇరిటేట్ అవ్వకుండా ఉంటారు. బట్ అన్నిటికీ మనం వర్క్స్ ఇస్తూ వెళ్తూ ఉంటే పిల్లలు చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతారు. అండ్ బరువు కూడా మనం ఏదైతే వర్క్ లో మెటీరియల్ యూజ్ చేస్తామో అది వాళ్ళకి బరువుగా ఉండి ఇరిటేట్ అవ్వడము, లేదు అంటే గుచ్చుకొని ఇరిటేట్ అవ్వడము, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటివి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, లైట్ వెయిట్ లో ఉంటాయి. ప్యూర్ బెనారస్ కాబట్టి లైట్ వెయిట్ లో కూడా ఉంటుంది. ఓకే ఫైన్, మంచి కాంబినేషన్. ఏంటంటే లోపల మనకి లైనింగ్ కాటన్ లైనింగ్ తీసుకున్నాము. ఓకే, వాళ్ళ కంఫర్ట్ ఉండడానికి. అవును, కాటన్ లైనింగ్ తీసుకున్నాము. మొత్తం అంబ్రెల్లా ఫ్లేర్ కింద కూడా మీరు పైపింగ్ ఇచ్చారు పర్పుల్ తో. అవును, సన్నగా 1/2 inch బార్డర్ తో పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసాం ప్రశాంతి. స్టాండింగ్ నెక్, ఆల్టర్ నెక్ అని కూడా అంటారు దీన్ని. సో ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాము. సేమ్ ఏవైతే మనకు స్కర్ట్ లో బెనారస్ క్లాత్ లో ఏవైతే డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయో ఆ కాంబినేషన్స్ ని బట్టి మనం అదే క్లాత్ ని పైన ఆల్టర్ నెక్ లో యూజ్ చేసేసి గ్రీన్, పింక్ అదే కాంబినేషన్స్ ఇచ్చుకుంటూ పైపింగ్స్ అది ఇచ్చేసి ప్యాటర్న్ లాగా డిజైన్ చేసాం అన్నమాట. ఓకే ఓకే, చాలా బాగుంది. అంటే చూడ్డా జనరల్ గా స్కర్ట్స్ అంటే వెస్టర్న్ అని అనుకుంటారు. సో ఆ వెస్టర్న్ స్టైల్ పోకుండా ట్రెడిషనల్ దాంట్లోనే వెస్టర్న్ స్టైల్లో వెరీ నైస్. అంటే ఇలా కాంబినేషన్ కూడా మనం పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వావ్, ఆరెంజ్ అండ్ పర్పుల్, గ్రీన్, ఫెంటాస్టిక్. అంటే మనం కింద ఇచ్చిన కాంబినేషన్ ఇక్కడ ఆల్టర్నేట్ కి మనం ఇక్కడ హైలైట్ చేసుకున్నాం. అంటే బ్యాక్ ఎలా వస్తుంది మరి దీనికి? కంప్లీట్ ఓపెన్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, నార్మల్ గా హుక్స్ వచ్చేస్తుంది, ఏదైతే ఇది నెక్ చుట్టూతా ఇలా వచ్చేస్తుంది. ఓకే, వావ్ అండి, చాలా బాగుంది. సో ఇది ఒక 2 years పిల్లల నుంచి ఇలాంటి మనం ప్లాన్ చేసుకోవచ్చు. 2 years పిల్లల నుంచి ఇంకా ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలు ఎంతవరకు ప్రిఫర్ చేస్తారు స్కర్ట్స్ అనేది ఆ ఏజ్ గ్రూప్ వరకు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు మినిమం? 12 to 1500 మాక్సిమం బడ్జెట్ పెట్టుకోవచ్చు. అంటే అది అగైన్ డిఫర్స్ విత్ ఏజ్ గ్రూప్ అండి. అవును, పెద్ద పిల్లలకి కొంచెం ఎక్కువ క్లాత్ కన్స్యూమ్ చేయడము అట్లా అవుతుంది కాబట్టి దాన్ని బట్టి రేంజ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ ఏజ్ వాళ్ళకి మాత్రం ఒక 12 to 1500 సరిపోతుంది. సో ఇంకా ఎలాంటి ప్యాటర్న్స్? ఇది కంప్లీట్లీ వెస్టర్న్ స్టైల్లో ఇచ్చాము ప్రశాంతి. ఏదైతే మనం మెటీరియల్ ఇచ్చామో ఆ మెటీరియల్ తోని మనకు అవుట్ఫిట్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే వెస్టర్న్ స్టైల్లోనే బట్ ట్రెడిషనల్ క్లాత్ పెట్టి చేసాం కాబట్టి ఆ ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మంచి బ్రైట్ రెడ్ కలర్, దాని మీద గోల్డ్ కలర్ అండ్ ఇంకోటి మెహందీ గ్రీన్ లో చిన్న స్ట్రైప్స్ అవి కాంట్రాస్ట్ లో ఉంటుంది. సో వేరియేషన్, చిన్న వేరియేషన్స్ తెలుస్తున్నాయి. సో బ్లాక్స్ లాగా వచ్చింది ఇది కంప్లీట్ గా. అవునవును, ఇది కంప్లీట్ టైట్ ఫిట్టింగ్ స్కర్ట్ వస్తుంది. బ్యాక్ వచ్చేసేసి చిన్నగా మనం ఫిట్టింగ్ లో జిప్ అది ఇచ్చేసుకొని బ్యాక్ ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా బ్యాక్ ఓపెన్. సో వాళ్ళు కూడా చక్కగా ముద్దు కనిపిస్తారు పిల్లలు కూడా. చాలా బాగుంది. సో ఈ స్లిట్ అనేది బ్యాక్ ఆర్ ఫ్రంట్ ఎలాగే నేర్చుకోవచ్చు. బ్యాక్ కంఫర్ట్ గా ఉండడానికి వాళ్ళు జిప్ ఇచ్చేసారు. అవును, ఫిట్టింగ్ అది కరెక్ట్ గా వచ్చి పర్ఫెక్ట్ అండి. ఇంకా ఫిట్టింగ్ పర్ఫెక్ట్, రెడీమేడ్ లానే ఉంది ఇది.
అవును, కానీ క్లాత్స్ మీకు ఇట్లాంటివి దొరకవు బయట. జనరల్ గా వేరే అదర్ జీన్స్ లో కానివ్వండి అలా దొరికిపోతాయి. బట్ ఏదైతే మనం ఈ క్లాత్ తోని ఈ స్టైల్ వెస్టర్న్ స్టైల్లో ఇచ్చామో అది కంప్లీట్ గా ఏంటి అని అంటే మనకి పార్టీ వేర్ లుక్ వస్తుంది. అట్ ది సేమ్ టైం పిల్లలు వెస్టర్న్ లో చక్కగా సో కనిపిస్తుంది. చెప్పాలంటే ఇండో వెస్టర్న్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. అంతే. బాగుంది. సో దీనికి టాప్ ఎలా మీరు మ్యాచ్ చేశారు? టాప్ వచ్చేసేసి కంప్లీట్ సీక్వెన్స్ తో ఇచ్చాము ప్రశాంతి. సీక్వెన్స్ తో ఏదైతే రెడ్ కలర్ క్లాత్ ఉందో ఆ రెడ్ కలర్ క్లాత్ ని మనం ఇక్కడ పైన డిజైన్ చేస్తూ అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే మనం మెహందీ గ్రీన్ కలర్ కనిపించకుండా ఉంది అనుకున్నామో దాన్ని మనం ఇక్కడ కనిపించేలాగా హైలైట్ చేసాము. ఇదంతా సీక్వెన్స్ బ్లౌజ్. సో దీని కాంబినేషన్ కూడా ఇలా పెడితే బాగుంది చాలా వావ్. అంటే ఇక్కడ బ్రైట్ రెడ్ వచ్చి ఇక్కడ దాన్ని కట్ Light gold. గోల్డ్ అండ్ అదే బ్రైట్ రెడ్ ని ఇక్కడ ఫేస్ కి మ్యాచ్ దగ్గరలో పెట్టారు. చూస్తుంటే చాలా క్యూట్ గా ముద్దు అంటే ఇలాంటి ముద్దు బుజ్జి బుజ్జివి అంటే కొంచెం వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ స్టైల్లో పిల్లలకు ప్లాన్ చేస్తే చాలా బాగుంటారు. అవును. దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చండి? దీనికి అరౌండ్ 1000 అట్లా పెట్టేసి వచ్చేసి ఓకే. మళ్ళీ ఏజ్ డిఫర్ ఏజ్ గ్రూప్ తోనే డిఫర్ అవుతుంది. బట్ బాగున్నాయి. ఇది చూపించిన 2 స్కర్ట్స్ బుజ్జిగా అంటే ట్రెడిషనల్లో కూడా మనం వెస్ట్రన్ లుక్ వచ్చేలాగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఆ మెటీరియల్ తీస్తూ ఆ వెస్ట్రన్ స్టైల్లో మనం ఎలా పిల్లలకి అందంగా వాళ్ళు కనిపించేటట్టు చేయొచ్చు చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మీరు చూపించిన ఈ 2 డిజైన్స్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ప్రశాంత్. ఏమండి, పెద్ద సంఖ్యలో మాతా శిశు మరణాలు మన దేశంలో జరగటం ఆందోళన కలిగించే అంశం అండి. అందువల్లే అనుకుంటాను ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం కూడా మాతా శిశు సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిధుల్ని కేటాయిస్తూ ఉంది. మన రాష్ట్రంలోని 19 ప్రధాన ఆసుపత్రులలో ప్రత్యేకంగా ఆధునిక సదుపాయాలతో మాతా శిశు సంరక్షణ కేంద్రాలని స్థాపించాలని 2012 నాటికి వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోట్లాది రూపాయలను ఈ పని కోసం కేటాయించింది. కానీ విషాదం ఏమిటంటే ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదు. ఈ పని పూర్తయితే కనీసం సగం మంది శిశువులనన్నా మనం కాపాడుకోగలిగి ఉండేవాళ్ళం. ఆ తల్లుల దుఃఖాన్ని కాస్త తగ్గించి ఉండేవాళ్ళం. నిధులు లేక, నిధులు ఉన్నా ఆ నిధుల్ని ఖర్చు చేయక పసిపిల్లల మరణాలకు కారకులైన వాళ్ళని ఎవరు ప్రశ్నించగలరు, ఎవరు శిక్షించగలరు, ఇందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారో ఎవరికీ తెలియదు. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం సఖీ ప్రేక్షకులందరికీ చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త క్రాఫ్ట్తో మీ ముందుకు వచ్చేసింది మన చూడండి చేయండి. మరి ఈరోజు మనతో ఉన్నారు ఎంబ్రాయిడరీ ఎక్స్పర్ట్ అయిన శ్రీమతి శోభారాణి గారు. మరి ఈ రోజు ఎటువంటి ఎంబ్రాయిడరీతో మన ముందుకు వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హలో శీలా, బాగున్నారా? బాగున్నాను. మరి ఎప్పుడు కూడా మన సఖీ ప్రేక్షకులకి వెరైటీ డిజైన్స్ చూపిస్తుంటారు, కొత్త కొత్త అల్లికలు చూపిస్తుంటారు. మరి ఈ రోజు ఏం చూపిస్తున్నారు? ఈరోజు బ్లౌజెస్ మీద ఎంబ్రాయిడరీ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. మరి దీనికి ఏమేమి వస్తువులు కావాలండి? దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే మనకి మార్కెట్లో బూటీస్ అమ్ముతున్నారు కదా, ఈ విధంగా రకరకాల బూటీస్ ఉంటాయన్నమాట. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. ప్లెయిన్ బూటీస్ ఉంటాయి, డిజైనర్ బూటీస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇటువంటి బూటీస్ అన్ని మనకు అవసరం అవుతాయి మనకి. నెక్స్ట్ ఏంటంటే స్టోన్ లైన్ అనేది కూడా మనకు ఉపయోగపడుతుంది మనకి. స్టోన్ లైన్ అండ్ మనకి రౌండ్ షేప్లో ఉన్న కుందన్స్ ఒకటి ఉపయోగపడతాయి, అంటే షైనింగ్గా ఉండడానికి బాగాను. నెక్స్ట్ స్ప్రింగ్, మనకి ఈ స్ప్రింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది కదా, ఇప్పుడు అన్ని కలర్స్లోనే అవైలబుల్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ కూడా మనం తీసుకుంటాము. ఇంకా అడిషనల్ అట్రాక్షన్ కోసం ముత్యాలు ఇవన్నీ మనం వేసుకోవచ్చు. ఇంకా వేరే ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి అవసరం ఉంటుంది మనకి. డ్రాయింగ్ చేసుకోవడానికి పెన్సిల్. ఓకే, మనకి డిజైన్ ఏ మోడల్లో ఉండాలి అనుకుంటే ఇప్పుడు డ్రాప్ షేప్లో ఉండాలంటే డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ షేప్లో ఉండాలంటే రౌండ్ షేప్ కుందన్స్. అంతేనా? అంతే. ఓకే, కావాల్సిన మెటీరియల్ అయితే చెప్పేశారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. వెళ్ళిపోదాం. ముందుగా ఏం చేయాలి అంటే ముందుగా మీరు ఆల్రెడీ ఫ్రేమ్కి ఇది ఫిక్స్ చేసుకున్నారు కదా క్లాత్. ఓకే, ఇలా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏ విధమైన డిజైన్ వేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇది బ్లౌజ్ అనుకుందాం, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మధ్యలో ఇది కుందన్ ప్లేస్. మనం ఎన్ని కుందన్స్ కావాలనుకుంటామంటే సపోజ్ ఒక 5 కుందన్స్ పెట్టుకుందాం అనుకుందాం. ఇది బ్లౌజ్ డిజైన్. మనం డ్రాప్ షేప్ కుందన్స్ వాడుతున్నాం కాబట్టి మనం కుందన్స్ ఈ డ్రాప్ షేప్ మోడల్లో వేసుకున్నాం. దీనికి సేమ్ డిస్టెన్స్ ఉండాలి. సో ఈ విధంగా మనం కుందన్స్ పెట్టుకుంటాం. ఓకే ఓకే, ఈ కుందన్స్ అయిన తర్వాత కుందన్స్ జాయింట్ ఏ విధంగా చేస్తామంటే ఇలా చేస్తాం. ఓకే, ఇది షోల్డర్ అండి. ఇది షోల్డర్ అంటే బ్యాక్ సైడ్ మాట, బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మనకి. ఇలా వేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలి. ఈ డిజైనే కాకుండా ఇంకా ఎక్స్టెన్షన్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఇది బోర్డర్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ కోసం ఏం చేస్తామంటే ఇక్కడ స్మాల్ సైజ్ కుందన్స్ వేసుకుంటాం మనం. ఓకే, మీ షేప్ కూడా పైకి ఉన్నట్లుగా
వేసాము అంటే ఈ షార్ప్నెస్ అనేది మనకి ఇన్సైడ్ వేసాము Inside వేసాం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటాము. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుని పెద్ద సైజు కుందన్ అంటే సెంటర్లో ఏ విధమైన కుందన్ ఉందో పెద్ద సైజు కుందన్ మనం అంటించుకుందాం. ఇదిగో షీలా ఫస్ట్ పెద్ద సైజు కుందన్ అంటించేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఓకే, దాని తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ ఈ గ్లూ తీసుకొచ్చి కుందన్ అవుట్లైన్ ఓన్లీ ఈ విధంగా గ్లూ వేస్తాం. ఈ విధంగా వేస్తాం ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్ప్రింగ్ యాడ్ చేస్తాం. స్ప్రింగా జర్దోసి స్ప్రింగ్ అంటారు. ఈ స్ప్రింగ్ని యాడ్ చేసుకుంటాం మనం దీని చుట్టూ. సో ఇది కూడా అంటించేసుకున్నాం కదా. నెక్స్ట్ లైన్ ఏం చేస్తామంటే దీనికి ఇంకొకసారి మనం ఫ్యాబ్రిక్ గ్లూ అంటించుకుంటాం. ఈ విధంగా. ఇంకొక లైన్ వేసుకుంటాం. తర్వాత వేసే స్టెప్ ఏంటంటే మనకి స్టోన్ లైన్ అనేది వేసుకుంటాం అన్నమాట. ఈ స్టోన్ లైన్ అనేది కూడా మీకు దగ్గర గ్యాప్ లోనే ఉంటుంది, దూరంగా కూడా ఉంటుంది. రైట్, ఆల్మోస్ట్ ఒక లుక్ వచ్చింది మనకి అక్కడ. ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటించేసుకుంటాం. సో మనకి ఇంతవరకు వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం కట్ చేసేసుకుంటాం. జస్ట్ చేతితో ఇలా విరిపితే మనకి విరిగిపోతుంది ఇలా. ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ ఏం చేస్తే ఇంకొక స్టోన్ లైన్ పెట్టుకోవచ్చు. ఇంకా రిచ్ లుక్ వస్తుంది బాగా మనకి. ఓకే షలా, ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేసాలి ఏంటంటే నువ్వు ఈ ప్లేస్ లో చూసావా, నేను ఈ కుందన్స్ సిల్వర్ కలర్ యూస్ చేస్తున్నాను. మనం సిల్వర్ కలర్ కుందన్ యూస్ చేసినప్పుడు మనం అవుట్ లైన్ స్టోన్ లైన్ వేయొద్దు, వేయకూడదు. ఎందుకంటే రెండు సేమ్ అయిపోయి మనకి అపీరెన్స్ కనిపించదు. సో ఆ ప్లేస్ లో వేయటం లేదు ఇక్కడ. అందుకే నేను బ్లూ వాడాను. బ్లూ వాడడం వల్ల మనకి బ్లూ కూడా హైలైట్ వస్తుంది, ఈ స్టోన్స్ కూడా మనకి అపీరెన్స్ బాగుంటుంది. సేమ్ కలర్ వాడకూడదు, సేమ్ కలర్ వాడకూడదు. అటువంటి మనం స్ప్రింగ్ వేసుకుంటాం మనం. ఓకే, ఈ విధంగా బ్లౌజ్ వేస్తాము. ఇప్పుడు ఈ కుందన్స్ కూడా మనకి మనం జర్దోసి వేసుకోవచ్చు, స్ప్రింగ్ వేసుకోవచ్చు. ఓకే, దీనికి హోల్ ఉంది, ఇది ఆరిపోయిన దానికి హోల్ ఉంది, ఆరిన తర్వాత మనం కుట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంతవరకు మనకు ఒక మ్యాంగో బూటీ లాగా మనకు కంప్లీట్ అయింది ఒక డ్రాప్ షేప్ లో. తర్వాత ఈ లైన్స్ అనేవి ఏ విధంగా చేసుకోవచ్చు అంటే సేమ్ ప్యాటర్న్ మనం ఇక్కడ ఎలా వచ్చింది ఈ మధ్యలో సేమ్ ఇదంతా అదే ప్యాటర్న్ తో వస్తుంది. మనం ఎంత దగ్గరికి కావాలంటే క్లోజింగ్ అంత దగ్గర వేసుకుంటాము. సో తర్వాత ఏం చేస్తామంటే ఈ లైన్స్ కూడా మనం ఈ గమ్ తో ఫ్యాబ్రిక్ గ్లూ తో ఈ విధంగా అంటించుకుంటాం. ఈ లైన్స్ ఏ విధంగా అంటిస్తామంటే స్టోన్ లైన్ అని చెప్పాను కదా, ఇది కూడా మనకి స్టోన్ లైన్ వేసేసరికి ఆల్మోస్ట్ మనకు ఒక ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఏ ప్రాసెస్ లో అంటించామో అదే ప్రాసెస్ లో ఓకే మెజర్మెంట్ చూసుకుని తర్వాత మనకి ఫైనల్ లో కట్ చేసేసుకుంటాం. సో ఇక్కడ మనం బ్రేక్ ఇస్తాం ఎందుకంటే కంటిన్యూస్ ఉంది కదా. సో ఇక్కడ బ్రేక్ ఇచ్చేసి అక్కడ మళ్ళీ మ్యాంగో బూటీ వస్తుంది మనకి. సో మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బూటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్మెంట్ తెలుస్తుంది మనకి. ఇవన్నీ ఫస్ట్ 5 కంప్లీట్ చేసేసుకుని ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ విధంగా అంటించుకుంటాం. ఇప్పుడు ఎలాగో మళ్ళీ ఇక్కడ డిజైన్ రావడానికి కొంచెం ఎక్స్టెండ్ అయింది కదా, ఇక్కడ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అందుకే అన్ని 5 కంప్లీట్ అయిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అర్థం కావడం కోసం అంటిస్తున్నాను. అంటించేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట. అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఈ క్లోజింగ్ కూడా ఇలా చేసేసి సేమ్ అలాగే రెండు వైపులా క్లోజ్ చేసేస్తాం. చేసిన తర్వాత ఈ మధ్యలో మన గ్యాప్ ఉంటుంది కదా, ఈ కుందన్కి మధ్యలో ఇంత గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ అన్నిట్లో కూడా మనకి రౌండ్ షేప్ కుందన్స్ అనేవి అంటించేసుకుంటాం. ఎక్కడ మనకి క్లాత్ కనిపించకుండా అసలు కనిపించకుండా క్లాత్. సో డాట్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం గమ్ ఎక్కువే పెట్టుకోవచ్చు ఎందుకంటే దీనికి హోల్స్ లేవు కాబట్టి గమ్ ఎక్కువ పెట్టుకొని మనం బాగా క్లోజింగ్ గా పెట్టేసుకోవచ్చు. ఓకే అండి, అర్థమైంది, ఒక ఐడియా అయితే వచ్చేసింది. మరి ఇలా కంప్లీట్ చేసిన ఎంత ఇచ్చారా? ఒక బ్లౌజ్ ఉంది చూపిస్తాను చేద్దాం. ఇదిగో షీలా కంప్లీట్ అయిన బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది చూస్తే అబ్జర్వ్ చేస్తావా, బ్యాక్ సైడ్ ఒక నెక్లెస్ లాగా కనిపిస్తుంది. అవును, నెక్లెస్ లా ఉంటుంది. ఇప్పుడు చూసావా స్టోన్స్ అంతా మనకి ఎక్కడ క్లాత్ కనిపించట్లేదు. క్లాత్ కనిపించకుండా ఓన్లీ స్టోన్ తోనే డెకరేట్ చేసేసాం. మొత్తం అంతా ఫిల్ చేసేసాం మనం. ఇక్కడ చూసినా బ్లూ కుందన్స్ వేసాము, పింక్ కూడా వాడాము. పింక్ వాడాం కాబట్టి ఇక్కడ మనం స్టోన్ లైన్ వేసాం. ఇక్కడ పింక్ వాడాం కాబట్టి అదే సేమ్ మళ్ళీ సిల్వర్ వేస్తే మనకు మొత్తం మిక్స్ అయిపోతాయి. తెలియదు ఇప్పుడు మనకి పింక్ మళ్ళీ వైట్ స్టోన్స్ వేసేసరికి మనకి కాంట్రాస్ట్ లో మనకి తెలుస్తుంది. మొత్తం అంతా వైట్ అయితే మనకి ఎంత లుక్ రాదు. అవును. ఓకే, హ్యాండ్స్ మీద సేమ్ మనకి బ్యాక్ సెంటర్ లో ఎలా అయితే డ్రాప్ కి ఎలా అయితే డిజైన్ వచ్చిందో అదే ఇక్కడ వచ్చేసింది. హ్యాండ్స్ మీద ఎలా వచ్చేసింది సేమ్ అదే డిజైన్ ని కంటిన్యూ చేశారు. మళ్ళీ ఫ్రంట్ ఇట్ సైడ్ కూడా డిజైన్ వస్తుంది, అది కూడా వస్తుంది. అలా కూడా ఉంది, చూపిస్తాను. ఇది మనకి ఈ పోర్షన్ లో వస్తుంది, షోల్డర్ పోర్షన్ లో వస్తుంది. షోల్డర్ పోర్షన్ లో ఓకే అండి. మొత్తం అంతా కూడా మనకి ఇలాగా పీస్ మొత్తం అంతా మనం ఒకటే దగ్గర మనం డిజైన్ చేసేసుకోవచ్చు. బాగుంది. చాలా బాగుంది శోభారాణి గారు. మీరు చెప్పినట్లుగా మన సక్కులు కూడా వాళ్ళ బ్లౌజెస్ మీద
పిల్లల డ్రెస్సెస్ మీద కూడా యూజ్ చేస్తారని ఆశిస్తూ మా సకుల తరపు నుంచి అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలు. వెల్కమ్ షీలా. ఏమండి, మన దేశంలో వైద్యుల కొరత కూడా చాలా ఉందండి. మాతా శిశు ఆరోగ్యాన్ని చూసే ఉన్నత వైద్య విద్య చదివే వాళ్ళ సంఖ్య కన్నా ఇతర విభాగాల కోర్సులు చదివే వైద్య విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. వైద్యుల సంఖ్య ఎన్నో రెట్లు పెరగాల్సిన అవసరం ఉంది నేడు. అలాగే వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులోకి రావాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా బలవర్ధక ఆహారం, విశ్రాంతి ఇవ్వాలని, వాళ్ళని ఆనందంగా ఉండనివ్వాలనే దృక్పథం మన కుటుంబాల్లో రావాలి. ఆడపిల్ల పుడితే ఎట్లా అన్న భయాలు, ఆందోళనలు కూడా గర్భిణీ స్త్రీల మానసిక, శారీరక స్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయట. తల్లులను, పిల్లలను కీర్తించడం కాస్త పక్కన పెట్టి వాళ్ళ ఆరోగ్యంగా, ఆనందంగా బతికి బట్ట కట్టేందుకు ఏం చేయాలో మనందరం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు. మరి మీరేమంటారు? ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపిస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.